Hi to everyone. We are discussing now Andhra Pradesh 2024 AP new syllabus. 10th class syllabus. Dust of snow. Here snow means manchu. Dust means దుమ్ము లేదా ధూళి. ఈ స్నో పార్టికల్స్ అండి, చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, మంచు రేణువులు. ఆ రేణువుల గురించే ఈ పోయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ ద ఆథర్. దిస్ పోయం ఆథర్ నేమ్ ఈజ్ రాబర్ట్ ఫ్రాస్ట్. హీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పోయెట్. హీ ఈజ్ ఎ అమెరికన్ పోయెట్. అమెరికాలో ఎవ్రీ ఇయర్ వెరీ వాల్యుబుల్ పులిట్జర్ ప్రైజ్ ఇస్తారండి. ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ గాట్ ద పులిట్జర్ ప్రైజ్ 4 times. ఏకంగా ఆ పులిట్జర్ ప్రైజ్ ని రాబర్ట్ ఫ్రాస్ట్ 4 సార్లు పొందాడు. లెట్స్ వి స్టార్ట్ ద పోయం. ద వే ఏ క్రో shook down on me the dust of snow from a hemlock tree. Here crow and hemlock tree. ఇది crow means khaki, hemlock tree means it is a very poisonous tree. ఇది చూడ్డానికి మనం తైలం చెట్టు అంటాం కదండి, ఆ తైలం చెట్టు లాగా ఉంటుంది. లైక్ క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, ఆ క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ పాయిజనస్ ట్రీ, చాలా విషపూరితమైంది. వీటి గురించి ఏం పోయామనుకుంటున్నారా? ఏం లేదండి, మనము ఆస్పియస్ థింగ్స్, ఇన్ఆస్పియస్ థింగ్స్ అని ఉంటాయి. ఆస్పియస్ థింగ్స్ మీన్స్ శుభకరమైన విషయాలు, శుభకరమైన వస్తువులు. ఇన్ఆస్పియస్ థింగ్స్ మీన్స్ అశుభకరమైన వస్తువులు, అశుభకరమైన విషయాలు. మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా శవం అలాంటిది ఎదురొస్తే చాలా మంచి శుభశకునం అంటారు. అదే పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు కదా. అలాంటి వాటికి ఈ హెమ్లాక్ ట్రీ అనేది ఇనాస్పేస్ థింగ్స్ అని, క్రో అనేది కూడా ఇనాస్పేస్ థింగ్ అని భావిస్తున్నారు. ఈ ఇనాస్పేస్ థింగ్స్ కూడా ఈ ప్రపంచంలో ఏవి చెడ్డ వస్తువులు లేవు, అన్ని మంచివే. ఏవి అశుభకరమైనవి లేవు, అన్నీ శుభకరమైనవే అని చెప్తున్నాడు మనకి పోయెట్. ఇలాంటి ఇనాస్పేస్ థింగ్స్ కూడా ఈయన లైఫ్లో ఆస్పేస్ థింగ్స్గా చేంజ్ అయినాయంట, మారాయంట. అదేమో చూద్దాం. ద వే ఏ క్రో షూక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. మన పోయెట్ ఒకరోజు అలా నడుచుకుంటూ వస్తున్నాడంట. మార్నింగ్ నుండి ఆయన చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడంట. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు చాలా అంటే చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. ఎందుకో తెలియదు, చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. ఆయనకి అనుకోనట్లు ఆ హెమ్లాక్ ట్రీ దగ్గరకు వచ్చేసరికి దానిపైన క్రో, కాకి కూర్చోంది. ఇక్కడ ఉంది కదా ఈ హెమ్లాక్ ట్రీ, ఈ హెమ్లాక్ ట్రీ పైన ఈ కాకి కూర్చోంది కదా. ఇలా ఈ కాకి కూర్చున్న వెంటనే అది ఆ స్నో పార్టికల్స్ని ఇలా విదిల్చిందంట. ఆ విదిల్చిన స్నో పార్టికల్స్ అంటే మంచు చిన్న చిన్న రేణువులు అతని పైన పడినాయి, భుజం పైన పడినాయి. ఆ భుజం పైన పడిన వెంటనే అతనికి ఏమైందంట, ఏమైందో చూద్దాం. యాజ్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రీడ్. అతనికి ఆ మంచు పార్టికల్స్ పడిన వెంటనే అతను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు అన్నాం కదా. ఆ మూడ్ కాస్త గుడ్ మూడ్లోకి చేంజ్ అయిందంట. చూడండి, యాక్చువల్గా ఈ క్రో కానీ ఈ హెమ్లాక్ ట్రీ కానీ ఇనాస్పేస్ థింగ్స్ అన్నాం, అంటే అశుభకరమైన వస్తువులు అన్నాం. కానీ అతనికి ఏమైంది, అతని బ్యాడ్ మూడ్లోంచి ఈ ఇనాస్పేస్ థింగ్సే అతనికి యాస్పేస్ థింగ్స్గా చేంజ్ అయ్యి అతని మూడ్ని మొత్తం చేంజ్ చేశాయి కదా. మంచి జరిగిందంట. అతను ఏమనుకుంటున్నాడు, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాను, ఇలా కాదు ఇప్పుడు ఈ కోస్త టైము ఈ ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు అండ్ నైట్ వరకు నేను గుడ్ మూడ్లోకి వెళ్ళి మొత్తం నా హ్యాపీగా స్పెండ్ చేద్దాం, హ్యాపీగా గడుపుదాం ఈ టైంని అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. లెట్స్ వి సీ దిస్ పోయం రైమ్ స్కీమ్. హియర్ రైమ్ స్కీమ్ అంటే ఏం లేదండి, 1 సెంటెన్స్లో లాస్ట్ వర్డ్ మనం రైమ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడమే. ఓకే, హియర్ క్రో, క్రో దీన్ని ఏగా అనుకోవచ్చు, క్రో ఏ అండ్ క్రో మీ సేమ్గా లేవు కదా, ఆ మీని బీగా అనుకోవచ్చు, ఏ బి. అండ్ స్నో, ఇక్కడ క్రో స్నో పలకడానికి రైమ్ స్కీమ్లో ఉన్నాయి కదా, ఒకే మాదిరి ఉన్నాయి కదా, అందుకు మళ్ళీ దీన్ని ఏ అనుకోవచ్చు, ఏ. అండ్ ట్రీ, ఈ మీ ట్రీ, మీ ట్రీ, ఇవి రెండు ఈ ఉన్నాయి కదా, దీన్ని మళ్ళీ అగైన్గా బి అనుకోవచ్చు. ఓకే, క్రో ఏ, మీ బి. స్నో సేమ్ ఉన్నాయి కాబట్టి అగైన్ ఏ, ట్రీ మీ ట్రీ సేమ్ ఉన్నాయి కాబట్టి బి, ఏ బి ఏ బి. అగైన్ దిస్ స్టాంజా. హార్ట్, ఈ హార్ట్ అనేది క్రోలా లేదు
అండ్ నీలా లేదు. దీనికి మనం సి అనుకోవాలి. హార్ట్, సి, మూడ్. ఈ మూడు కూడా అండి ఈ వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంది కదా మూడు అనేది దీన్ని డి అనుకోవాలి. హార్ట్, సి, మూడ్, డి. రైట్. నెక్స్ట్ పార్ట్, హార్ట్, పార్ట్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా. సి అనుకున్నాం కదా హార్ట్ని, ఈ పార్ట్ని కూడా సి అనుకోవాలి. రైట్. సి. రీడ్, మూడ్, రీడ్, మూడ్, రీడ్. ఈ మూడ్, రీడ్ రెండు ఒకటి ఉన్నాయి కదా, అందుకే దీన్ని మనకి అగైన్గా డి అనుకోవచ్చు. ఓకే. ఏబి, ఏబి, సిడి, సిడి. దీని రైమ్ స్కీమ్ అండి. ఈ పోయం రైమ్ స్కీము ఏబి, ఏబి, సిడి, సిడి. వాచ్ హియర్. అసొనెన్స్. అసొనెన్స్ అంటే ఏం లేదండి, ఏ, ఈ, ఐ, ఓ, యు అనే ఓవెల్స్ ఉన్నాయి కదా, ఈ ఏఈ, ఐఓయు ఓవెల్స్ వన్ సెంటెన్స్లో రిపీటెడ్ కావడమే దీన్నే మనం అసొనెన్స్ అని అంటాం. హియర్ లుక్ హియర్. ఏఈ, ఐఓయు, ఓ, ఓ, ఓ రిపీట్ అయింది కదా. ఓ, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 ఓవెల్స్లోని ఓ అనేది ఇక్కడ రిపీటెడ్ అయింది కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆఫ్లో ఓ, స్నోలో ఓ. రైట్. నెక్స్ట్ ఫ్రమ్లో ఓ, హెమ్లాక్లో ఓ, అండ్ అగైన్ హెమ్లాక్లో ఈ, అండ్ ట్రీలో ఈ. ఇలా రిపీటెడ్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇలా రిపీటెడ్గా ఉంటే ఈ పోయం అసైన్స్లో ఉంది అని అంటాం. రైట్. నెక్స్ట్ అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే కూడా ఏం లేదండి, ఈ పోయంలో ఏమైనా 2 వర్డ్స్ 2 పదాలు 1 సెంటెన్స్లో ఉండే 2 పదాలు ఫస్ట్ స్టార్టింగ్లో కాన్సనెంట్స్తో స్టార్ట్ అయినా. హియర్ ఈ సెంటెన్స్లో హ్యాజ్లో హెచ్ కాన్సనెంట్ అండ్ హార్ట్లో హెచ్ కాన్సనెంట్. ఈ 1 సెంటెన్స్లో 2 వర్డ్స్ ఫస్ట్ కాన్సనెంట్ లెటర్తో స్టార్ట్ అయింది కదా. అండ్ నెక్స్ట్ ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఎస్, సేవ్డ్లో ఎస్, సమ్లో ఎస్. ఈ సెంటెన్స్లో కూడా 2 వర్డ్స్లో ఫస్ట్ లెటర్ కాన్సనెంట్తో స్టార్ట్ అయింది కదా, ఎస్, ఎస్. అంటే ఇది అలిట్రేషన్లో కూడా ఉందని అర్థం. నెక్స్ట్ ఎంజాబ్మెంట్. ఎంజాబ్మెంట్ అంటే ఈ 2 స్టాంజాస్లో ఏ పంక్చువేషన్ మార్క్ లేకుండా ఈ ఎండింగ్లో, ఈ సెంటెన్స్ ఎండింగ్లో ఏ పంక్చువేషన్ మార్క్ లేకుండా ఉండడమే ఎంజాబ్మెంట్. అంటే పంక్చువేషన్ మార్క్ లేదంటే ఫుల్ స్టాప్, కామా, ఇన్వర్టెడ్ కామా, ఇలా క్వశ్చన్ మార్క్ ఏది లేదంటే ఈ సెంటెన్స్ 1 సెంటెన్స్ నుండి నెక్స్ట్ సెంటెన్స్కి జంప్ అవుతుందని, ఇలా జంప్ అవుతుందని. ఇక్కడ ఏ పంక్చుయేషన్ మార్క్స్ లేవు కదా, లాస్ట్లో ఉంది ఫుల్ స్టాప్ కదా, ఇక్కడ వరకు ఈ ఏ పంక్చుయేషన్ మార్క్ లేదు కాబట్టి దీన్ని ఎంజాబ్మెంట్లో ఉంది అని అనొచ్చు. రైట్. నెక్స్ట్ సింబాలిజం. యాక్చువల్గా హెమ్లాక్ ట్రీ అనేది వెరీ పాయిజనస్ ట్రీ అండి. ఇది ఇంకేమి సింబల్ ఆఫ్ డెత్. ఈ హెమ్లాక్ ట్రీ సింబల్ ఆఫ్ డెత్ని తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ సింబల్ ఆఫ్ డెత్ తెలియజేస్తుంది కాబట్టి ఇది సింబాలిజంగా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఐరన్ అండి. ఐరన్ అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. యాక్చువల్గా ఈ క్రో అనేది, ఈ హెమ్లాక్ ట్రీ అనేది ఇనాస్పెస్ థింగ్స్ అన్నాం కదా, అశుభకరమైన విషయాలు, అశుభకరమైన వస్తువులు అన్నాం కదా, ఇవే మన పోయెట్కి అనుకోకుండా మంచి చేసాయి. అందుకనే ఇవి చెడు అనుకుంటే మంచి జరిగింది. ఇలా దీన్నే మనం ఐరనే అని అంటామండి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. అండ్ లాస్ట్ వన్ సినాగ్డకీ. సినాగ్డకీ అంటే ఏదైనా ఈ పోయంలోని ఓ బాడీ పార్ట్ టోటల్ హోల్ ఐడియాని తెలియజేయాలండి. ఇక్కడ హార్ట్ అనే బాడీ పార్ట్ టోటల్ ఈ పోయం ఐడియానే తెలియజేస్తుంది కదా. అంటే ఆయన మూడ్ చేంజ్ అయింది కదా. మూడ్ అంటే మన మనసుకు చెందిందే కదండి. మనం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకున్నట్లు హ్యాపీ మూడ్లోకి చేంజ్ అయ్యాడు ఆయన. అందుకనే ఇది హార్ట్ అనేది టోటల్గా ఈ పోయం ఐడియానే చేంజ్ చేసింది కాబట్టి దాన్ని మనం సినాగ్డకీ అని అంటాం. ఈ పోయం మీకు నచ్చినట్లయితే మన మిథున ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ పోయం షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి. దాంతోపాటు లైక్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇలాంటి పోయమ్స్, లెసన్స్ ఇంకా ఎన్నో చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్.